అవును, దిల్ రాజు గారు, కైండ్లీ మీరు మీరు మాట్లాడాలి. ఇక్కడికి వచ్చేసి యూ వాంట్ కమ్, యూ కెన్ చేరేయండి. థ్యాంక్ యూ. ముందుగా హైదరాబాద్ సిటీస్ పోలీస్ వారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇది పైరసీ అనేది ఎన్నో రకాలుగా వస్తూనే ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత దాన్ని 4 మంత్స్ నుంచి ఓల్డ్ టీమ్ కష్టపడి ఒక 1 మంత్ బ్యాక్ ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ ఎలా జరుగుతుందని. సో ఆ రోజే మాకు అర్థమైంది ఇండస్ట్రీకి. సో దీనిపైన మేము ఇంకా ఇండస్ట్రీ తరఫున చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎగ్జాంపుల్ ఈజ్ ఎ క్యూబ్ యూఎఫ్ఓకి మేము కాంటెంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని థియేటర్లకి సర్వీస్ చేసేలాగా తీసుకుంటాం. బస్ అక్కడి నుంచి ఇలా హైక్ అవుతుందనేది తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోవడం మా వంతైంది. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత జాగ్రత్త పడతామో అలా దానిపైన చెయ్యాలనుకునే ఇందాక ఒక అబ్బాయి గురించి చెప్పారు 21 ఇయర్స్ ఏదో టైంపాస్ కన్నా స్టార్ట్ చేసి ఎగ్జైట్మెంట్లో ఆ కిక్ కోసం సినిమా చూడాలని ప్రయత్నం చేసి ఆయన ద్వారా మనీ వెనకాల మళ్ళీ ఒక ఇల్లీగల్ ఇప్పుడు గేమింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మన సొసైటీకి డెఫినెట్గా ఇస్ ఇంపాక్ట్ పడేటి ఇవన్నీ. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3000 crores రెవెన్యూ జనరేట్ అయి ఉంటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 రూపీస్ ప్రతి 100 రూపీస్కి 18 రూపీస్ రెవెన్యూ ఉంది. 3000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఈ పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఈరోజు రాసి వదిలేయకండి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఈరోజు న్యూస్ ఈరోజే మనకు హాట్, ఈరోజు అలాగే ఉంది సొసైటీ. ఇలాంటిది ఇళ్ళకిల్ది మీరు ఎప్పుడు వీక్లీ ఒక్కసారి మీరు ఎక్కడో రిమైండ్ చేయగలిగితే కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మీ వంతు సహాయం కూడా కావాలి. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ చేయాలని చేస్తున్నారో మీకు తెలుసు. సీఎం గారి విష్ కూడా హైదరాబాద్ని ఒక సినిమా హబ్గా క్రియేట్ చేయాలని, దాంట్లో ఇది కూడా ఒక వంతే. సో దానికి థ్యాంక్ యూ తెలంగాణ పోలీస్ అండ్ హైదరాబాద్ క్రైమ్ పోలీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా అంటే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మన చిన్నప్పుడు విహెచ్ఎస్ చూసాం కదా, వీసీఆర్లో పెట్టుకొని సినిమాలు చూసాం. అప్పుడు కూడా మాకు పైరస్ వచ్చేది విహెచ్ఎస్లో, అది చిన్న రూపంలో. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు జస్ట్ బటన్ నొక్కడమే, వాడు అప్లోడ్ చేసేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయింది. మాకు సినిమా రిలీజ్ రోజే మాకు హెచ్డి వచ్చింది చూడండి అని మాకే పంపిస్తున్నారు. సో దాన్ని మేము కంట్రోల్ చేయడానికి రాజ్ కుమార్ లాంటి మాకు ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఉంది. దాని ద్వారా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది, దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు ఏ ద్వారా ఏమైనా చేయగలుగుతామా. ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది, బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు, ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. మనం 100 పనులు చేసుకుంటూ ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆ సైడు చెయ్యరండి. ఇందాక ఎవరో మా మిత్రులు క్వశ్చన్ చేశారు, అది అవేర్నెస్ లేక జరిగిన పొరపాటే. బట్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బెట్టింగ్ యాడ్స్కి ఇంకా యాడ్స్ ఎవరు చేయరు. ప్రజలకు మాకంటే ఎక్కువ మీరే ఇప్పుడు మీరు తీసుకున్న కాంటెంట్ని మీరు రాసే దాంట్లో ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు విశ్వప్రసాద్ గారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. ఇది మనకు చాలా చిన్న విషయం అండి. సినిమా అనేది ఎప్పుడు గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ అందరికీ చాలా చిన్న విషయం. అంటే ఎంటర్టైన్ చేసేది కదా. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని 95% సినిమాలు తీసేవాళ్ళు నష్టపోతారు. ఇది ఎవరికి తెలియదు. 95%, 100-200 ఫిలిమ్స్ రిలీజ్ అవుతే 190 ఫిలిమ్స్ సినిమాలు తీసేవాళ్ళు నష్టపోయేవాళ్ళే. అంత డబ్బు పోతుంది ఇక్కడ. ఆ 10 సినిమాలు ఏవైతే ఆడిన సినిమాలే మనకు కనిపిస్తాయి, దాని మీద ఎక్కువ రోల్ అవుతాం. అంటే సక్సెస్ వెనకాల మేము వెళ్తూ ఉంటాం. ఇండస్ట్రీ అంతా ఎప్పుడంతే పోతే ఇలాంటి పెయిన్, ఇది చాలా పెయిన్ఫుల్ మాకు. ఎన్ని రకాలుగా నష్టాలు రావాలో దాంట్లో ఇది కూడా ఒక మేజర్ రీజన్ పైరసీ అనేది. సో దీనిపైన ఆడియన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది ఉంది. ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదో కార్లో కూర్చొని సినిమా చూసేసాం
2 అవర్స్ 2.5 అవర్స్ టైం సేవ్ అయింది, 200 రూపాయలు సేవ్ అయింది అనుకుంటున్నారు. దాని వెనకాల వాళ్ళకు వచ్చేది తర్వాత కానీ అర్థం కాదు. అదే హ్యాబిట్ అవుతున్న కొద్దీ గేమింగ్ కావచ్చు, ఇంకేటి ఏదైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో అలవాటు అయిపోయిన తర్వాత రకరకాల ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరుగుతాయి. దాని ద్వారా ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం మన పైన ఉంది. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు. అది యాక్చువల్లీ కమిషనర్ మేము ఇన్ని రోజులు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదంటే వాళ్ళని ట్రాక్ చేయడంలోనే పెట్టి ఈ ముందు దొరికారు వీళ్ళంతా ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక నలుగురు అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు. హెడ్ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. మేబీ ఈజ్ అబ్రాడ్. సో అందుకే ఇక కుదరదు, మనకు కూడా వెళ్ళే టైం అయింది కనుక ఈ వీళ్ళ కృషి గురించి చెప్పడానికి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం కంట్రీలో ఇది డిటెక్ట్ అయింది, ఫస్ట్ టైం. సో దట్ క్రెడిట్ గోస్ టు సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. నిజంగా చెప్పాలంటే ది ఫిలిం ఛాంబర్ పైరసీ కలిసినప్పుడు ఈ కాల్డస్ అండ్ మా ఇద్దరికి చెప్పాడు, డీసీపీ గారు నాకు చెప్తే, ఈ ఆల్ ద టైమ్ వీ బిన్ ఓన్లీ ఐవాస్ టాక్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, వీ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు ద కేస్ అండ్ గో టు ద రూట్స్ బాటమ్ ఆఫ్ ద కేస్ అని సార్ చెప్పిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో బాస్ చెప్పినాక దిస్ నో గోయింగ్ బ్యాక్. యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు స్లాగ్ అండ్ యూ హ్యావ్ టు గో అండ్ లీవ్ అదర్ థింగ్స్ అసైడ్. సో అదేవిధంగా మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ప్రపోజ్ చేశారు, అయిపోయిందని. నేనన్నా కాలేదు అంటే ఇంకా తోసి ఎంత వాళ్ళంతా చాలా, లేకపోతే దట్స్ హౌ వి రీచ్ అశ్విని కుమార్, లేకపోతే ఇక్కడే అయిపోయేది అది. అట్లాగే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు మనకి ఇచ్చిన అడ్వాన్స్డ్ టూల్స్ సైబర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో టూల్స్ అన్నీ కూడా December 24లో అయిపోయినాయి అనమాట. వాటి వ్యాలిడిటీ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతే సార్ దానికి బడ్జెట్ ఇచ్చి రెన్యూ చేసి అంతా 3 years తీసుకోవడం వల్ల ఆ టూల్స్ యూస్ చేసి ఇవన్నీ అనలైజ్ చేయగలిగాం. హార్డ్ డిస్క్ ఎక్స్ట్రాక్షన్ కానీ చాలా ఇటువంటివన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఆల్మోస్ట్ 1.5 to 2 crores ఖర్చు అయింది జస్ట్ టు రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్. అంటే అంత ఖర్చు ఉంటుంది. మాకే అంత ఉంటే ఇక ఈ మూవీ స్టోర్ చేసే ఆ మీడియా హౌసెస్ ఎంత ఖర్చు చేయాలండి? సో దే షుడ్ థింక్ లైక్ దట్. ఇప్పుడు అన్ని HD కాపీస్ తీసుకొచ్చి వాళ్ళు స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలంటే దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్. సో అది సేవింగ్ చేసుకుంటూ ఇది పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ లాగా అయిపోతుంది. సో మూవీ వచ్చేసి వాడు అక్కడ కూర్చొని టక్కని తీసేస్తున్నాడు. సో అందరికి అన్యాయం చేసినట్టే. సో ఫ్రమ్ నౌ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ విల్ ఇంక్రీజ్. థ్యాంక్ యూ.